హాయ్ ఫ్రెండ్స్, మనం గీజర్ యొక్క హీటింగ్ ఫిల్మెంట్ త్రికోణం సెట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఒకసారి మనకు సెట్టింగ్ చేసేటప్పుడు సైడ్‌లకు నట్ బోల్ట్‌ల కాడ కొంచెం కరెక్ట్‌గా లాక్ కాదు. చూడండి, రబ్బర్లు కూడా సెట్ కావు. దీనికి త్రికోణంలో ఒక్కోసారి సైజులు తేడా వస్తాయి. మనం సెట్ చేసుకున్నప్పుడు ఈ హోల్స్‌లల్లా కరెక్ట్‌గా మనం రౌండ్ ఆకృతి తీసుకొని ఈ హోల్స్ అయితే వెడల్పు చేసుకోవాలి. ఒకసారి అది కూడా మీకు చూపెడతా. చూడండి, పెట్టి చూస్తే కొంచెం హార్డ్‌గా అయితే ప్రెస్సింగ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాటర్ లీక్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు. చూడండి, ఇది ఆక్రాయి కదా, ఈ హోల్స్ 3 ఉన్నాయి కదా, వీలైనంత వరకు కొంచెం వెడల్పు అయితే ఎక్కువ చేసుకొని మనం త్రికోణం ఉంది కదా, ఈ చుట్టూ అయితే 3 హోల్స్ అయితే ఆక్రాయి తోటి ఫైల్ తోటి రౌండ్ ఫైల్ తోటి ఈ విధంగా హోల్స్ అయితే వెడల్పు చేసుకోవాలి. చేసుకుంటే మన హీటింగ్ హెల్మెట్ లోపల పెట్టేటప్పుడు ఫ్రీగా పోయి ఫ్రీగా బయటకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టినాక మళ్ళొకసారి అయితే మీకు పెట్టి చూడండి. మనం ఫస్ట్ దానికంటే ఇప్పుడు ఫ్రీగా అయితే ఫిక్స్ అయిపోతుంది. చుట్టూ కూడా మనకు నట్ బోల్టులు వేసినా కానీ ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం అయితే రాదు. ఈ హోల్స్ అనేది మనకు కొంచెం వెడల్పు అనిపిస్తే ఒక వాచర్ అయితే వేసుకొని దాని పైనుంచి అయితే మన నట్ బోల్ట్ అయితే వీలైనంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం లేకుండా మనం చూసుకుంటే వాటర్ కూడా లీకేజ్ రాదు. ఈ విధంగా మనం చూడండి వాచర్ వేసి నట్ అయితే ఫుల్ టైట్ అయితే చేయడం జరిగింది. దీని యొక్క గీజర్ ఫుల్ వీడియో కావాలంటే కూడా కింద మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఛానల్ కింద కూడా లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో రావడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.